హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ యాక్చువల్లీ ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ తో పోలిస్తే ఈ రోజు చెప్పే కంటెంట్ మీద మంచి ఎక్సైట్మెంట్ ఉందన్నమాట బికాస్ ఆఫ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే 2023 క్రషెస్ గురించి అన్నమాట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో 2023లో వచ్చినటువంటి సినిమాల్లో కొంతమంది అంటే మెయిన్ హీరోయిన్స్ తో కూడా కంపేర్ చేస్తే కొంతమంది మనకి బాగా నచ్చేశారు. అండ్ ఈ మధ్య చూస్తే కూడా ఇన్స్టాగ్రామ్ మీమ్స్ లో కూడా బాగా ఫేమ్ అవుతున్నటువంటి హీరోయిన్స్ అంటే ఫేమ్ అవుతున్నట్టు బ్యూటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మన క్రషెస్ అనే చెప్పుకుంటాం. సో ఈ రోజు మన వీడియోలో 2023 క్రషెస్ లిస్ట్ ని రిలీజ్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో ఈ హీరోయిన్ జనవరి నెలలో మనందరి ముందరకైతే వచ్చిందనమాట. సో పేరుకి ఎల్డర్ క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ కూడా తన బ్యూటీని ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు హనీ రోజ్. అండ్ హనీ రోజ్ ని చూసిన వెంటనే వామ్మో, అమ్మాయిలు చబ్బీగా ఉన్నా సరే ఎంత అందంగా ఉంటారా అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది మన హనీ రోజ్. సో హనీ రోజ్ ని చూసిన వెంటనే చాలా మంది గుండెలు పట్టేసుకున్నారు అనమాట, ఎందుకంటే ఆవిడ అంత అందంగా ఉంటుంది. సో హనీ రోజ్ మీకు కూడా క్రష్ ఏనా? అయితే కామెంట్ చేసేయండి. నెంబర్ 2 అనంతిక సునీల్ కుమార్. ఈ పేరు చెప్తే మేబీ మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ మ్యాడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మాట్లాడాలంటే కాలేజ్ పాప పాటలో వచ్చేటటువంటి డాన్సింగ్ పాప అనమాట. సో ఈ అమ్మాయిని చూసినప్పుడు చాలా మందికి వావ్, ఇట్లాంటి అమ్మాయి అంటే ఎంత బాగుంది మనతో అని అనిపిస్తుంది కదా. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ సినిమాలో కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ అమ్మాయి చూడడానికి కూడా క్యూట్గా ఉండటం వల్ల చాలా మంది గుండెల్ని బద్దలు కొట్టేసిందనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఈ అమ్మాయి ఒక టైప్ ఆఫ్ క్రష్ అంటే ఒక అమ్మాయి లవ్ చేస్తే ఇలా అంటే అమ్మాయిని లవ్ చేయాలి అనేటటువంటి ఫీలింగ్ ని తీసుకొచ్చినటువంటి అమ్మాయి అనంతిక. నెంబర్ 3 శ్రీ గౌరీ ప్రియారెడ్డి. ఈమె కూడా మ్యాడ్ సినిమాలో హీరోయిన్ అనమాట. చూడటానికి చాలా క్యూట్గా ఒక మంచి లవ్ స్టోరీని ఈ ఇయర్లో మన ముందరకు తీసుకొచ్చినటువంటి సినిమా అది. ఆ సినిమాలో మనకి బాగా నచ్చినటువంటి ఒక క్యారెక్టర్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఈవెన్ అనమాట. సో ఒక తెలుగు అమ్మాయి ఇంత క్యూట్గా అని చెప్పేటటువంటి డైలాగ్స్ ఎంతో న్యాచురల్గా ఉండటం వల్ల చాలా మంది కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది అనమాట. సో ఫ్యూ పీపుల్స్కి కొంతమందికి ఏమంటారు ఇన్నోసెంట్గా ఉండే అమ్మాయిలు వస్తారు, కొంతమందికి ఏంటంటే వేరే రెబల్ లాంటి అమ్మాయిలు వస్తారు. కాబట్టి చాలా మంది కూడా ఈ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం రెబల్గా అనిపించడం అండ్ ఊరుకుంటే హీరోని చెంప మీద కొట్టడం కూడా, అంటే అబ్బాయిల్ని కొట్టినా కూడా ఇంత మంచి అమ్మాయి కొడితేనా కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా ఉంటుంది అనమాట ఈ అమ్మాయి క్యారెక్టర్. అందువల్ల ఈ సినిమాలో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్కి అంటే ఈ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. అండ్ ఈవిడ కూడా క్రష్ లిస్ట్లో టాప్ 3లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. నెంబర్ 4 యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్. చాలా మంది ఫస్ట్ హీరోయిన్ అనుకుంటారు. గీతాంజలి గురించి మనకెందుకు, రష్మిక మందన గురించి మనకెందుకు, తృప్తి దిమ్రి. తృప్తి దిమ్రి గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడారనమాట. అస్సలు హీరోయిన్ కన్నా కూడా ఈవిడ ఎంత క్యూట్ ఉంది, ఎంత స్వీట్ ఉంది, సో బ్యూటిఫుల్ అన్నారనమాట. లైక్ తృప్తి దిమ్రి యొక్క మనం ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా మనం సరిగ్గా గమనించినట్లయితే ఆఫ్టర్ యానిమల్ తర్వాత ఆవిడ ఫాలోవర్స్ కూడా మిలియన్స్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది తృప్తి. అండ్ తృప్తి పరంగా చూసుకుంటే సినిమాలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆమె ప్లే చేసినటువంటి రోల్ ఎంత వల్గర్గా ఎంత బ్యాడ్గా ఉన్నప్పటికీ ఆమె ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ జనాలకి ముఖ్యంగా కుర్రాలను అయితే ఒక ఊపేసిందనే చెప్పాలన్నమాట తృప్తి. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో తృప్తి గురించి చాలా మంది అంటే క్యారెక్టర్ కొంచెం వేరియేషన్ కాస్త నెగిటివిటీ ఉన్నా వల్గర్గా ఉన్నా కూడా క్యారెక్టర్ ఆమె చేసినటువంటి యాక్షన్కి అయితే మంచి మార్కులే పడ్డాయి. అండ్ అంతేకాకుండా ఆమె యాక్టింగ్ లెవెల్ స్కిల్స్ ఉన్నటువంటి బ్యూటీకి ఆబ్వియస్లీ ఈవిడ కానీ క్రష్ లిస్ట్లో లేకపోతే క్రష్ లిస్టే వేస్ట్ అబ్బా అనే రేంజ్లో చూపించారు మన తృప్తిని సందీప్ వంగ. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీయారెడ్డి. సో శ్రీయారెడ్డి హీరోయిన్ ఏంట్రా అని అనుకుంటున్నారా? కాదు, బట్ క్రష్ లిస్ట్లో ఉన్న లిస్ట్లో మాత్రం ఖచ్చితంగా ఆవిడ హీరోయిన్ల కంటే కూడా ఒక మంచి పేరు ఉందనే చెప్పాలి. అందువల్లే క్రష్ లిస్ట్లో శ్రీయారెడ్డి పేరు కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినటువంటి సలార్ సినిమాలో ఈవిడ ఒక లీడ్ రోల్నే ప్లే చేశారని చెప్పొచ్చు. సో వరద వాళ్ళ సిస్టర్గా ప్లే చేసినటువంటి ఈ రోల్ మోస్ట్ ఏమంటారు చూడటానికి చాలా ట్రెడిషనల్ వేర్లో ఉన్నప్పటికీ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసే విధంగా ఇవి మాటలు ఉండటం అండ్ అలానే ఆమె యాక్షన్ ఉండటం వల్ల చాలా మందికి కూడా ఈవిడ ఒక క్రష్లా మారాడనమాట. అండ్ చాలా మంది కూడా సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ కంటే కూడా ఈవిడ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పాలి. మనకి మేబీ శ్రీయారెడ్డి ఒరిజినల్గా ఇలా ఉంటారా అనిపించాలంటే మనకు ఖచ్చితంగా పొగరు సినిమా చూడక తప్పదు. నెంబర్ 6 మడోనా సెబాస్టియన్.
సో ఈ పేరు మనకి తెలియని వాళ్ళైతే చాలా తక్కువ మందే ఉంటారబ్బా. అండ్ ఈ ఇయర్లో 2023లో మన ముందరకు వచ్చినటువంటి LCU లోకేష్ కనగరాజు యూనివర్స్లో వచ్చినటువంటి లియో సినిమాలో అయితే మనకి మడోనా కనిపిస్తారనమాట. నార్మల్గానే మడోనా చూడడానికి చాలా క్యూట్గా ఉంటారు. మనం ప్రేమం సినిమాలో కనుక కరెక్ట్ గమనించినట్లయితే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ చాలా న్యాచురల్గా ఉండేటటువంటి ఆమె యాక్షన్ స్కిల్తో జనాన్ని అలా కట్టిపడేసింది. అలానే ఈ లియో సినిమాలో కూడా చూపించినంత వరకు అంటే ఉన్నంతసేపు కూడా చాలా తక్కువ టైం అయినప్పటికీ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసే విధంగా ఇవి మాటలు, డైలాగు, యాక్షన్స్ ఉండటం వల్ల 2023 క్రష్ లిస్ట్లో మడోనా లేకపోతే ఇది ఒక లిస్టే కాదు అనే రేంజ్లో మాత్రం ఆవిడ తయారయ్యారనమాట. అండ్ ఈ సినిమాలో ఆవిడతో పాటు త్రిష గారు ఉన్నప్పటికీ ఉన్న కొద్ది టైంని కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసింది మడోనా. కాబట్టి చాలా మంది 2023లో ఈవిడ నా క్రష్ అని చాలా మంది చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ 2023 క్రష్ లిస్ట్లో మన ముందరకు వచ్చారు మృణాల్ ఠాకూర్. సో మృణాల్ ఠాకూర్ నార్మల్గా అమ్మాయిలు ఏంటంటే అందంగా ఉంటేనో లేదంటే ఎక్స్పోజింగ్ ఇస్తానో చాలా మంది క్రష్లా ఫీల్ అవుతారు. బట్ ఒక అమ్మాయి ట్రెడిషనల్ వేర్లో ఉన్నా సరే మనందరి మనసుని అట్లా పొడి చేసి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆవిడ పేరే మృణాల్ ఠాకూర్ అని చెప్పుకోవచ్చు. సో హాయ్ నాన్న సినిమాతో ఈ సంవత్సరం మన ముందరకు వచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో కూడా చాలా మంచి రోల్ అయితే ప్లే చేశారు మృణాల్ గారు. అండ్ లాస్ట్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే సీతారామ సినిమా కూడా ఆవిడకి చాలా మంది ఫ్యాన్స్ తయారయ్యారు అనమాట. అండ్ ఈసారి వచ్చినటువంటి నాని గారు అంటే న్యాచురల్ స్టార్ నాని గారితో వచ్చినటువంటి హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించినటువంటి మృణాల్ ఠాకూర్ కి ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కి, ఎమోషనల్ డ్రామాకి చాలా మంది కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో కొంతమందిని చూస్తే వీళ్ళు లవర్ అయితే బాగుండు అనుకుంటాం, బట్ మృణాల్ ఠాకూర్ ని చూస్తే మాత్రం ఇట్లాంటి అమ్మాయి వైఫ్ అయితే ఎంత బాగుంటారు అనుకుంటాం కదా. సో అలాంటి అమ్మాయి మృణాల్ ఠాకూర్ అనమాట. సో ఈ లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా మృణాల్ ఠాకూర్ పేరు క్రష్ లిస్ట్ అని కాకుండా ఒక వైఫ్ లిస్ట్ లో యాడ్ చేస్తే బెటర్ ఏమో నా ఉద్దేశం. మీరేమంటారో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెంబర్ 7లో మన ముందు ఉన్నారనమాట శివాని రాజశేఖర్. రాజశేఖర్ జీవిత కూతురు అయినటువంటి శివాని రాజశేఖర్ అయితే మనకు ఒక క్రష్ లిస్ట్ లా తయారైనమాట. బికాస్ ఆఫ్ కోట బొమ్మాలి సినిమాలో వచ్చినటువంటి లింగిడి లింగిడి సాంగ్ కి ఖచ్చితంగా శివాని గారిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సింది. ఎందుకంటే ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఒక నార్మల్ అంటే మన ముందర కనిపించే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా చుడిదార్లో కనిపిస్తూ అలానే ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తూ ఈవిడ చాలా మందిని అట్రాక్ట్ చేశారని చెప్పాలి. యాక్చువల్లీ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఈ సినిమాలో ఈవిడ ప్లే చేసిన రోల్ అయితే చాలా మందిని అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఆ సాంగ్ లో మాత్రం ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చింపేశారబ్బా. ఇటువంటి సాంగ్ లో కూడా ఆవిడ చూసాక ఎవరైనా క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకోకుండా ఉండగలరా? మీరైతే ఉండగలరా చెప్పండి. అంటే అది నెంబర్ 8 కావ్య కళ్యాణ్ రామ్. ఈ పేరు కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచి ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారనమాట. ఆవిడే బలగం సినిమా హీరోయిన్. సో బలగం సినిమా మన కామెడియన్ వేణు డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఓ మై గాడ్ సెన్సేషన్ సృష్టించిందనే చెప్పాలి. సో ఈ సినిమాను చూసి చాలా మంది కూడా మారిపోయారనమాట. అండ్ ఈ సినిమాలో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా న్యాచురల్గా ఉండటం, ఆల్రెడీ చాలా ప్లేసెస్లో జరగటం వల్ల ఈ సినిమా చూసి చాలా మంది కుటుంబాలు కూడా కలిసిపోయారనమాట. సో అంతటి గొప్ప సినిమాలో ఈ క్యూట్ హీరోయిన్ అయితే ఈ సినిమాలో ఉండడం జరుగుతుంది. కావ్య కళ్యాణ్ మనం ఎప్పుడో గంగోత్రి సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం, బట్ స్టిల్ ఆవిడ కొత్తగా చూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో కావ్య కళ్యాణ్ రామ్ నార్మల్గా హీరోయిన్స్ స్లిమ్గా ఉండాలి, 0 సైజ్లో ఉండాలి అనేటటువంటి పట్టింపులు ఏమీ లేకుండా చబ్బిగా ఉన్నా సరే ఎందుకు గ్లామర్ని చూపించుకోకూడదు అన్న విధంగా ఉంటారు కావ్య కళ్యాణ్ రామ్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నటువంటి క్రష్ సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ గురించి పెద్దగా కాదు చాలా పెద్దగా చెప్పాలన్నమాట. బికాస్ ఆఫ్ ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ అనేటువంటి సార్ సినిమాతో మన ముందరికి ఈ ఇయర్లో వచ్చిందనమాట. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మధ్యలో మన సాయి ధరమ్ తేజ్ గారి విరూపాక్ష సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ని ప్లే చేశారు. సార్ సినిమాలో మనకి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ చక్కగా మాట్లాడేటటువంటి ఒక స్కూల్ టీచర్ లాగా కనిపించినటువంటి సంయుక్త మీనన్ విరూపాక్షలో ఒక గోస్ట్, ఒక చేతబడి చేసే అమ్మాయిగా కనిపించింది. యాక్చువల్లీ సినిమా క్లైమాక్స్లో ట్విస్ట్ వచ్చినప్పటికీ స్టార్టింగ్ నుంచి ఆవిడ గ్లామర్ని ఎలా చూపించారంటే వామ్మో, ఒక ట్రెడిషనల్ కదా, ఒక లంగావణిలో ఒక అమ్మాయి ఇంత అందంగా ఉంటుందా, మోడర్న్ వేర్ అమ్మాయిలు ఏం బాగుంటారా వీళ్ళతో పోలిస్తే అనే విధంగా సంయుక్త మీనన్ అయితే మనకి విరూపాక్ష సినిమాలు అయితే మనకు కనిపిస్తారనమాట. సో అందుకనే సంయుక్త మీనన్ ని ఈ క్రష్ లిస్ట్ లో అయితే యాడ్ చేశారనమాట. యాక్చువల్లీ 2023 కాదు, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 2024లో కూడా నా క్రష్ అయితే మాత్రం సంయుక్త మీనన్ అబ్బా. మరి ఈ 2023 క్రష్ లిస్ట్ లో మనకి ద ఫైనల్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అదే ఫైనల్ క్రష్ లిస్ట్ లో ఉన్నటువంటి మెంబర్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన శ్రీలీలనే. 2023 మొత్తం మనకి హీరోయిన్ అనే కనిపించారంటే ఆవిడ శ్రీలీలనే చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రతి సినిమా కూడా మనం చూసుకున్నంతసేపు శ్రీలీల గారే కనిపిస్తూ ఉంటారనమాట. సో మనకి స్కందాలో కనిపించారు, భగవంత్ కేసరిలో కనిపించారు, ఆదికేశవలో కనిపించారు. అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్న 2024లో రాబోతున్నటువంటి గుంటూరు కారంలో కూడా హీరోయిన్ ఈవిడ అనమాట. మెయిన్ హీరోయిన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే
ఆవిడ శ్రీలీలానే చెప్పుకోవచ్చు అనమాట. సో శ్రీలీల ఏజ్ తక్కువ అయినప్పటికీ ఎప్పుడో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ పేరు తెచ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ చాలా తక్కువ ఏజ్లోనే త్వరగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఒక మంచి పేరుని సంపాదించుకుంది శ్రీలీల. సో ప్రెసెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు 2023కు సంబంధించినంత వరకు చాలా మంది కుర్రకారు యొక్క మనసును దోచేసుకున్నటువంటి హీరోయిన్స్ నాకు తెలిసినంత వరకు, యాక్చువల్లీ హీరోయిన్స్ అని కాదు క్యారెక్టర్స్. సో ఈ 2023లో ద క్రష్ లిస్ట్ అనమాట ఇది. సో మీకు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా తెలుసుంటే, మీకు ఇంకెవరైనా నేను చెప్పిన వాళ్ళలో క్రష్గా ఉంటే వాళ్ళందరూ ఎవరని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను చెప్పిన 10 మంది కానీ మీ క్రష్ లిస్ట్లో ఉంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మర్చిపోకుండా అయితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. సో కొత్త అప్డేట్స్ కావాలా? మరింకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ టు సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.